బడును ఎప్పుడు కనపరచబడుతుందండి. సేవకుడు బలహీనంలో ఉన్నా కనపరచబడుతుంది, వేదనలో ఉన్నా కనపరచబడుతుంది, సమస్యల్లో ఉన్నా కనపరచబడుతుంది. ఆయన కనపరిచే దేవుడు. ఆయన హస్తబలము ఆయనకి ఎప్పుడు తోడుగా ఉంటుంది. మోషేకు తోడుగా ఉంది, అరణ్యంలో ప్రయాణం చేసినప్పుడు తోడుగా ఉంది. సముద్రమును 2 పాయలుగా చేసిన వాడు మోసే కాదు, యేసు ప్రభువే, యెహోవా దేవుడే మోషేకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన సముద్రముకు ప్రార్థన చేయగద 2 పాయలుగా విడిపోయిన. అలాగే యెహోవా సేవకులకి ఎప్పుడు కూడా ఆయన హస్తబలము ఎప్పుడు ఉంటుంది. అందుకే సేవకులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు, సేవకురాలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు, వారి పట్ల నిందలు వేసినప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. వారి గురించికి తప్పుడు ప్రసారం చేయాలనేసి అనేక మంది చూస్తున్నారు. అనేక మంది చూస్తున్నప్పుడు, ఆ తప్పుడు ప్రసారం చేస్తున్నప్పుడు దేవుడు చూస్తున్నాడని మర్చిపోకూడదు. ఆయన హస్తబలం సేవకులకి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది, ఎప్పుడు కూడా వారిని విడిచిపెట్టదు. సేవకుడు దేవుడు ఏర్పాటు చేసుకుంటేనే సేవకుడు అవుతాడు తప్ప అల్లాజోలంగా అటు ఇటు తిరుగుతూ ఇష్టానుసారంగా ఉన్నవాడు సేవకుడు కాలేడనమాట. దేవుడు ఏర్పాట్లు ఉన్నవాడు మాత్రమే సేవకుడు అవుతాడు. ఆ సేవకులు ఎవరు తోడుకుంటారు? యెహోవా హస్తబలము ఆయనకి ఎప్పుడు కూడా తోడుంటుంది అనమాట. ఆయన హస్తబలం అయితే అది ఎప్పుడు తోడుగా ఉంటుంది అనమాట. ఇంకా చూడండి, ఇక్కడ ఆలకుంచుడి మహాకోపముతో ప్రతీకారం చేయకుము, అగ్ని జ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్ని రూపంగా వచ్చుచున్నాడు. ఆమె అగ్ని రూపంగా వస్తున్నాడు. ఆయన ఇంతకుముందు అయితే శాంతమూర్తిగా వచ్చాడు, వదకు తేబడిన గొర్రెపిల్లగా వచ్చాడు. ఇప్పుడైతే ఎలా వస్తున్నాడు? అగ్ని రూపంగా వస్తున్నాడు. అగ్ని చేత, తన ఖడ్గము చేతను శరీరాలందరితో వ్యాజ్యమాడడానికి ఆయన రాబోవచ్చు ఉన్నాడు అనమాట. ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన అగ్ని వలె వస్తున్నాడు, అగ్ని జ్వాలలతో ఆయన వస్తున్నాడు. కాబట్టే మనం భయభక్తులు కలిగి యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకుని అట్టి రీతిగా జీవించాలి. దేవునికి భయపడుతూ ఆయన వచ్చేది ఎలా వస్తున్నాడు? అగ్ని జ్వాలల వలె, అగ్ని రథములతో వస్తున్నాడు, అగ్ని రూపముగా వస్తున్నాడు. వచ్చేవాడు అగ్ని వల్ల వస్తున్నాడు. ఇంతకుముందు ఎలా అయితే ఉతకతేబడిన గొర్రె పిల్లగా వచ్చాడు, ఇప్పుడు అలా రావటం లేదు.